శ్రీమాత్రే నమః. స్త్రీలు కొంచెం సమయం తీసుకుని ఈ విషయాలను గమనించండి. విపరీతమైన ధనలాభం కలుగుతుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని సంతోషంగా, ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారు. కానీ చాలాసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ జీవితంలో అడ్డంకులు లేదా సమస్యలను ఎదుర్కొంటారు. మీ కష్టాలన్నీ తీరిపోయి కుటుంబం మొత్తం సంతోషంగా, సిరి సంపదలతో ఉండాలంటే స్త్రీలు ఈ వీడియోలో చెప్పిన నియమాలను పాటించండి. చాలు, విపరీతమైన ధనలాభం కలుగుతుంది. అతిథి దేవో భవ అంటారు పెద్దలు. మీ ఇంటికి వచ్చే చుట్టాలను గౌరవించాలి. వారిని అవమానించే విధంగా ఎప్పుడూ ప్రవర్తించకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి అసంతృప్తికి గురవుతుందని పండితులు చెబుతున్నారు. వారితో చాలా మర్యాదగా ప్రవర్తించాలి. చాలామంది స్త్రీలు భర్త బయటకు వెళ్ళాక ఇల్లు ఊడుస్తారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు అని వేద పండితులు చెబుతున్నారు. ఒకవేళ స్త్రీలు భర్త బయటకు వెళ్ళాక ఇల్లు ఊడిస్తే మాత్రం మీ భర్త బయటకు వెళ్ళిన పనిలో ఖచ్చితంగా ఆటంకాలు ఎదురవుతాయని పండితులు చెబుతున్నారు. ఈ రోజుల్లో స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేవలేక చాలా మంది స్త్రీలు ముగ్గులు రాత్రిపూట వేసేస్తారు. కానీ ముగ్గులు సాయంత్రం పూట అస్సలు వేయకూడదు. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే సూర్యోదయానికి ముందే మీ ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గు వేయాలి. దేవుని పటాలను కనీసం వారంలో ఒక్కరోజైనా తప్పనిసరిగా శుభ్రం చేయాలి అని పండితులు చెబుతున్నారు. ఇంటికి వచ్చిన సుమంగలికి కుంకుమ బొట్టు పెట్టకుండా పంపకూడదు. చాలా మందికి స్త్రీలు 5వ రోజు స్నానం చేసి పూజ చేయొచ్చా అనే సందేహం ఉంటుంది. స్త్రీలకు ఆ రోజున పూజ చేసే ఓపిక ఉంటే ఇంటిని శుభ్రం చేసి ఇల్లు మొత్తం కడుక్కొని నీటిగా ఉంచుకొని పసుపు నీళ్లు చల్లి తలస్నానం చేసి పూజ చేసుకోవచ్చు. మీకు పూజ చేసే అంత శక్తి లేకపోతే పూజ చేయకపోయినా పర్వాలేదు. ఇంటిని మాత్రం శుభ్రం చేసుకోవాలి. స్త్రీలు తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా గోరింటాకు తెచ్చుకొని తమ చేతులకు నిండుగా పెట్టుకోవాలి. ఎవరైతే గోరింటాకు పెట్టుకుంటారో వారికి అదృష్టం బాగా కలిసి వచ్చి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అని పండితులు చెబుతున్నారు. శుక్రవారం రోజున స్త్రీలు పూజ చేసేటప్పుడు మీ పూజా గదిలో ఉన్న అమ్మవారి చిత్రపటం ముందు 2 ఎర్ర గాజులను ఉంచి పూజ చేయండి. తర్వాత ఆ గాజులను స్త్రీలు తమ చేతులకు వేసుకుంటే మీ సౌభాగ్యం నిండు నూరేళ్ల పాటు ఉంటుంది. అలాగే మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. మట్టి గాజులతో ఒక దండలాగా తయారు చేసి మీ పూజా గదిలో ఉన్న అమ్మవారి ఫోటోకి ఆ దండను వేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మీ ఇంట్లోకి ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. వాస్తు ప్రకారం చీపురును ఇంటి ఈశాన్య మూలలో ఉంచడం వల్ల మానసిక శోభ కలుగుతుంది. డబ్బు నష్టం సంభవిస్తుంది. నైరుతి దిశలో ఉంచితే వ్యాపార పరిస్థితి ప్రభావితం చేస్తుంది. సంబంధాలను దెబ్బతీస్తుంది. అందుకే చీపురును ఉత్తర, పడమర వాయు దిశలో ఉంచాలి. అలాగే ఎప్పుడూ చీపురును నిలబెట్టకూడదు, పడుకోబెట్టి ఉంచాలి. సాధారణంగా మహిళలు గుమ్మం మీద కూర్చొని మాట్లాడడం, తినడం, ఇతర పనులు చేయటం నిషేధం. స్త్రీలు ఈ తప్పులు చేయటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది. స్త్రీలు ఆ ఆచారం చేస్తే ఇంటి నాశనానికి దారి చేస్తుంది. అందుకే గుమ్మం మీద కూర్చొని ఇలాంటి పనులు చేయకూడదని గ్రంథాలలో ప్రస్తావన ఉంది. హిందూ మతంలో తల్లి అన్నపూర్ణాదేవి వంటగదిలో నివసిస్తుందని నమ్ముతారు. కాబట్టి రాత్రి భోజనం చేసిన వెంటనే కడగని పాత్రలు అలాగే ఉంచకూడదని చెబుతుంటారు. స్త్రీలు ఇలాంటి తప్పులు చేస్తే ఆ ఇంట్లో వాస్తుదోషాలు ఉంటాయని, ప్రతికూలత పెరుగుతుందని నమ్ముతారు. అలాంటి ఇంట్లో మనం ఎప్పటికీ శాంతి, సంతోషాలు పొందలేమని శాస్త్రం చెబుతుంది.
డబ్బులు లెక్కించే సమయంలో మనలో చాలామంది తరచూ చేసే పొరపాటు చేతి వేళ్లకు తడి ఉండటానికి నోట్లో వేలు పెట్టి తడి చేయటం. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందని చెబుతున్నారు. డబ్బును మనం గౌరవించినప్పుడే అది మన దగ్గర స్థిరంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఇక మనలో చాలామంది పర్సుల విషయంలో పెద్దగా పట్టించుకోరు. కానీ డబ్బు నిలవాలంటే పర్సు విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. పర్సు అనేది కేవలం డబ్బులు పెట్టుకోవడానికి మాత్రమే ఉపయోగించుకోవాలి. అందులో అనవసరమైన కాగితాలను తీసేయాలి. అలాగే చిరిగిన నోట్లను మీ పర్సులో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉంచుకోకూడదని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ఇక దుబారా ఖర్చులు తగ్గి ఇంట్లో డబ్బులు నిలవాలంటే కొన్ని రకాల నిర్మాణాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటిని నిత్యం శుభ్రంగా ఉంచుకోవటం, వాస్తు ప్రకారం వస్తువులను సరైన దిశలో పెట్టుకోవడం, పూజా గదిలో శంఖాన్ని ఉంచడం వల్ల ఇంట్లో డబ్బు ఆనందంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. లక్ష్మీదేవి అపరిశుభ్రమైన ప్రదేశాల్లో ఉండేందుకు ఇష్టపడదని, అలాంటి ప్రాంతాలను వెంటనే వదిలి వెళుతుందని పండితులు చెబుతున్నారు. ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంటూ శుచిగా ఉండే ధనలక్ష్మి కృప సిద్ధిస్తుందని వేద పండితులు చెబుతున్నారు. మీరు విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడుతుంటే ఒక్కసారి ఈ పరిహారం చేయండి. ముందుగా ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఆ తర్వాత ఈశాన్య దిశలో ఒక పీట ఉంచి దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. అనంతరం ఆ పీట మీద బియ్యపు పిండితో అష్టదళ పద్మం లేదా ఏదైనా ముగ్గు వేయాలి. ఆ ముగ్గు మీద 2 మట్టి ప్రమిదలను ఒకదాని మీద ఒకటి ఉంచి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. అనంతరం ఆ ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి. ఈశాన్య దీపం పెడితే చాలా మంచిది. ఈ దీపాన్ని ఈశాన్య దీపం అని అంటారు. ఈ దీపాన్ని గురువారం రోజు ఉదయం 6 నుంచి 7 మధ్యలో దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా చేస్తే మీ డబ్బు సమస్యలన్నీ అతి త్వరలోనే తీరిపోతాయి. చూశారు కదండి. ఇంటి స్త్రీలు తప్పకుండా ఈ నియమాలను పాటించండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి. ధన్యవాదములు.